ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు ప్రవాస తెలంగాణ వాసులు. 11వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారు సీఎం రేవంత్. ఆ తర్వాత దక్షిణ కొరియా వెళ్తారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్, సిఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇవాళ న్యూయార్క్లో ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ప్రవాస తెలంగాణ వాసులతో ముచ్చటిస్తారు. రేపు కాగ్నిజెంట్ సీఈఓ, సిగ్నా సీనియర్ అధికారులతో చర్చిస్తారు. ఆర్సీఎం, టీబీసీ, అలాగే జోయిటాస్, ఆర్గా, P&O, ర్యాపిడ్ 7 ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. 6న పెప్సికో, హెచ్సిఏ ఉన్నతాధికారులతో మీటింగ్ ఉంటుంది. అదే రోజు వాషింగ్టన్ చేరుకొని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. ఆ తర్వాత డల్లాస్ వెళ్తారు. 7న ఐటీ సేవల సంస్థల ప్రతినిధుల రౌండ్ టేబుల్ మీటింగ్కు అటెండ్ అవుతారు. 8న కాలిఫోర్నియాలోని ట్రినెట్, ఆరం, అమెజాన్, అలాగే రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు ఆయన. అదే రోజు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈఓ, ఎనోవిక్స్ ప్రతినిధులను కలుస్తారు ఆయన. అలాగే 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకుంటారు సీఎం రేవంత్. దక్షిణ కొరియాలో 2 రోజులు పర్యటిస్తారు. 12న సియోల్లో యూయూ ఫార్మా, కొరియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, హుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 13న శాంసంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. విదేశీ పర్యటన ముగించుకొని ఈ నెల 14న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.